బెస్ట్ డాన్సర్, బెస్ట్ ఎమోషనల్ యాక్టర్, బెస్ట్ హీరో. The Samrat of South Indian cinema. ஒரு நடிகர் வந்துருக்காரு, அவருடைய ஃபேன்ஸ் எக்கச்சக்கமா இருக்கு. ఎవడు వాడు? ఒక రాష్ట్రంలో ఈ పేరు చెప్తే ఏలో లేస్తారు. తన కోసం ప్రాణాలు ఇచ్చేంత అభిమానులు ఉన్నారు. ఎంతైనా వాళ్ళు అభిమానించే హీరో కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఆ కటౌట్ కి ఈ మాత్రం ఎలివేషన్ తక్కువే. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ విజయ్ క్రేజ్ కానీ ఎంత ఉందో మనకి సౌత్ లో మొత్తం అందరికీ తెలుసు. విజయ్ సార్ మాస్టర్ హస్ వర్క్ వండర్స్ ఇన్ తెలుగు. తెలుగు ఆడియన్స్ నా సినిమాలకి మంచి సపోర్ట్ ఇచ్చారు. Today, if a Vijay film releases in Kerala, it opens like a superstar Malayalam film. You all know that. மலையாள மண்ணில் வந்ததில் ஒருபாடு சந்தோஷம். என் நெஞ்சில் குடியிருக்கும் Vijay. Vijay, who was very shy last time. Vijay sir is someone who's a really fantastic actor. One word about Vijay's dance. energy level is so amazing. Okay. I would love to learn. No, Vijay sir. Vijay sir. Avartha baagul dekhi. Is being done by two legends, A.R. Rahman sir and Vijay sir. I like Vijay sir's work. Yeah, again, dance. Dance. I'm big fan of his dance. Super fan. Better than me. ఇప్పుడు అందరూ మళ్ళీ రివైండ్ చేసి చూడండి. నానయ్య తీర్పు అని తనని హీరోగా పెట్టి ఒక మూవీ డైరెక్ట్ చేశారు. ఆడియన్స్ ఏమో జీరో అంటున్నారు, క్రిటిక్స్ కూడా జీరో అంటున్నారు. వీడు హీరో ఏంట్రా, నెపో కిడ్స్ కి డబ్బులుంటే చాలు ఏదైనా చేసేస్తారు, యాక్టింగ్ కూడా చేసేస్తున్నారు అని అంటుంటే విజయ్ అవన్నీ చూస్తూ ఉన్నాడు. కుముదం అనే బుక్ లో విజయ్ గురించి చాలా దారుణంగా రాశారు. ఇలాంటప్పుడు యాక్టింగ్ రానివాడు సినిమాలోకి వచ్చేసాడు అని రాశారు. అసలు ఇతన్ని ఎందుకు పెట్టి సినిమా చేస్తున్నారు, ఇతని రోల్ కి అసలు క్యాపబుల్ కాదు అని చెప్పారు. నాకు కావాల్సింది పదవి, డబ్బు, అధికారం కాదు. నా జనం మనశ్శాంతి. వాళ్ళని ఇంకో అడుగు ముందుకు నడిపించాలి. దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా అడ్డుకుండా ప్రశ్నిస్తా. నాయకత్వం అన్నది మనం కోరుకుంటే వచ్చేది కాదు, జనం మెచ్చి ఇచ్చేది. నిన్ను పిలుస్తున్నారు, వాళ్ళకి అన్నగా పిలుస్తున్నారు.